తన కోపమే తనకు శత్రువు అని అంటారు. ప్రస్తుత కాలంలో అసలు కోపం అనేది లేకుండా జీవించడం సాధ్యమవుతుందా? కోపం అనేటువంటిది అన్నింటికి మూలం అండి, అనర్థాలకి. ఎందుకంటే క్రోధాద్భవతి సమ్మోహ. క్రోధం కూడా ఎప్పుడు వస్తుంది? కోరిక తీరకపోతే కోపం వస్తుంది. నాకు మీకు ఏమీ ఉండదు. ఆ వస్తువు కావాలనుకున్నారు, మీరు కావాలనుకున్నారు, నేను కావాలనుకున్నాను. అది నేను తీసుకున్నాను అనుకోండి, మీకు కోపం వస్తుంది. మీరు తీసుకుని నాకు కోపం వస్తుంది. కాబట్టి కామం అనేటువంటి దానివల్ల క్రోధం వస్తుంది. కానీ క్రోధం అనేటువంటిది చాలా ప్రమాదం అండి. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఎంతో తపస్సు చేసి సాధించినటువంటి పుణ్యకర్మ కూడా లిప్త కాలంలో నశించిపోతుంది కోపం. అందువల్ల తన కోపమే తన శత్రువు అంటారు. విశ్వామిత్రుడు ఒకసారి ఒక అప్సరో స్త్రీ వల్ల మోహితుడై తన తపస్సును 1000 ఏళ్ల తపస్సును పోగొట్టుకున్నాడు. తర్వాత ఇంకో అప్సరో స్త్రీని పంపించారు దేవేంద్రుల వారు, వీడి ఇంద్రియ నిగ్రహాన్ని పరీక్షిద్దామని. మీ అప్సరో స్త్రీలు వచ్చి మేము తపస్సు చేస్తూ ఉంటే చెడగొడుతూ ఉంటారా? నా 1000 ఏళ్ల తపస్సును నువ్వు పాడి చేయటానికి నువ్వు వచ్చావు కాబట్టి 1000 ఏళ్ళు బండరాయిగా పడుండు అని చెప్పి చెప్పించట. ఈ క్రోధం వల్ల ఏమైంది? అంత 1000 ఏళ్ల పుణ్యము నాశనమైంది. కాబట్టి కోపం మహా చేటు చేస్తుంది. అయితే ధర్మరాజు ఒక మాట అడిగాడు, కోపం తప్పు కోపం తప్పు అని అంటున్నారు కేశవ, కోపగించుకోకుండా ఎలా బతకాలి అసలు మనిషి చెప్పు. ఇప్పుడు కూడా పగ అడగించుటెల్ల ఎంతయు శుభం, అది లెస్స అడంగునే పగన్ పగ, పగగొన్న మార్కునగా పల్కగయుండగా వచ్చిన, పగ తీర్పగా వచ్చిన క్రౌర్యమందు, ఏమి గతి తలంచినని పగకు మేలిమిలేని ధ్రువంబు కేశవ అన్నాడు. అంటే పగ కలిగి లోపల దాచుకుంటే వాడు మనశ్శాంతి లేకుండా ఉంటాడు. పగతో ఎదుటివాడి మీద దాడి చేస్తే వాడు పగ పట్టుకుని వాడు దాడి చేస్తాడు. మరి దాడి చేయకుండా ఉండలేకపోతున్నాం, దాడి చేయాల్సి వస్తుంది. ఎలాగే ఈ సమాజంలోనే ధర్మరాజుకు కూడా మనకు వచ్చినట్టే సందేహం వచ్చింది. అప్పుడు ఏమన్నాయంటే, దుష్టుల పైన ఆ యొక్క హింసాత్మకమైనటువంటి ఆ పగ సాధించడం అనేటువంటి పని, కోపంతో చేసే పని చేయవచ్చయ్యా. అది ఎదుటి వాళ్ళకి మంచి చెప్పాలి. వాడు ఇంకా శృతి మించితే అప్పుడు ఆ కోపాన్ని నిగ్రహించుకోకుండా దానికి తగినటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పాడు. కాబట్టి పరమాత్మ చెప్పినట్టుగా అవధులు లేనటువంటి కోపం, అర్థరహితమైనటువంటి కోపం చాలా తప్పు. కానీ ధర్మాగ్రహం అనేటువంటిది ఉండాలి. కాబట్టి అది లేకపోతే మానవుడు అభ్యున్నతి సాధించడు.